భారతదేశంలో సజ్జన హిందూ శక్తి నిర్మాణం అవసరమని హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పిన్నం వెంకటరావు తెనాలిలో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. తెనాలి షరాబ్ బజార్ కొత్తపేట బస్తీల హిందూ సమ్మేళనం ఆదివారం రాత్రి స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పిన్నం వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందూ కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడారు. మన దేశంలో జరుగుతున్న అక్రమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో సజ్జన హిందూ శక్తి నిర్మాణం కావాలన్నారు. ఈ దేశ వారసత్వం గొప్పతనం నాది, ఈ భూమి నాది అని భావించే ప్రజలందరూ హిందువులేనని, వారు ఏ ధర్మం పాటించినా హిందువులుగానే భావిస్తామని చెప్పారు. అలాంటి దేశ ప్రేమికులు ధర్మ ఆచరణ గావించే ప్రజల సంఘటిత శక్తి దేశానికి శ్రీరామ రక్ష అని, అలాంటి సంఘటన నిర్మాణంలో కార్యక్రమమే హిందూ సమ్మేళనం అన్నారు. దేశవ్యాప్తంగా 1,00,000 నగరాలు, గ్రామాల్లో హిందూ సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రజలందరిలో వస్తున్న ఈ చైతన్యంతో దేశంలో దారిద్ర్యం తొలగిపోయి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడారు. భూమికి మనం భారం కాకుండా ఉండాలంటే సాటి మనిషిని ప్రేమించడం, మనిషిగా జీవించడం అవసరంగా తెలిపారు. శ్రీరామ్, రాజేష్, తాత శ్రీను, పొట్టిమూర్తి, శ్రీనివాస్, కోట రాజేష్ ఇతర కార్యకర్త నిర్వహణలో జరిగిన సమ్మేళనంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెండెల వెంకట్రావు, ఎర్రంశెట్టి హనుమంతరావు, కళ్యాణి రవీంద్రనాథ్ మాట్లాడారు. తొలుత లలిత సహస్రనామం, కూచిపూడి నృత్యం, అన్నమయ్య కీర్తనలు, శివాజీ ఏకపాత్ర అభినయం ప్రదర్శించారు. ధర్మాన్ని ఆచరించాలి, ఎందుకు ఆచరించడం అని తెలియాలి. ఇందాక వారు చెప్పారు ఆచరణలో ఉందామని చెప్పని. ధర్మాన్ని తెలుసుకుంటాం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ఆచరించాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. నీ మతం మీద నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి. ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడే నువ్వు ఆ హిందూ మతాన్ని గౌరవించినట్టు. ఎంతమంది సమావేశాన్ని ఈ కోటలో జనాలు తెలియజేశారు? ఎంతమంది వాళ్ళ సమావేశం గురించి మీకున్న సర్కిల్లో తెలియజేశారు? 10, 20, 100? దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆఫ్ హిందూ మతం. ఈ సమావేశాల గురించి మనం తెలిసిన వాళ్ళకి తెలియజేయడమే ఫస్ట్ మనం ఇచ్చే గౌరవం హిందూ మతానికి. అది ఆచరణ అవుతుంది. హిందూ మతంలో మనము భక్తి తెలుపుతాము. రామాయణంలో ఒక మాట ఉంది, రాముడు గారు జన్మించిన ముందు భూదేవి పరమాత్మకి చెప్తుంది, నేను భూభారాన్ని భరించలేకపోతున్నాను అని చెప్పాను. ఏంటమ్మా నీ భారం అంటే, రావణాసుడు అక్షరం నేను భరించలేకపోతున్నా అని చెప్పని. భూమికి భారము కొండలు, బిల్డింగ్లు ఇన్ని కాదు. ఏదైతే మనం మనుషులు పరమాత్మని భక్తి నెరపేదో వాళ్ళు భూమికి భారం అంట. ఇట్లా నిలబడ్డ మహానుభావులు అనేక మంది త్యాగాలు చేసి ఈ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వచ్చారు. ఆ రోజు వాళ్ళు అనుకోలేదు శ్రీరామ రక్షణ అనుకోలేదు. నేను నా భార్య పిల్లల మధ్య నిర్ణయాలు అనుకోలేదు. నేను ఎదురు కూర్చోవాలి, నా పక్కన భార్య కూర్చోవాలి, ఎదురు టీవీ ఉంటే చాలు అనుకోలేదు. నేనేమైనా పర్వాలేదు, సమాజం కోసం నా కుటుంబం పోయినా పర్వాలేదు, దేశం కోసం నా సమాజం పోయినా పర్వాలేదు అన్న భావంతో పనిచేసిన సమర్పణ త్యాగశీలుడు నిలబెట్టిన ధర్మాన్ని. అన్నేళ్ళు పరిపాలించిన వాడు మార్చలేకపోయాడు ఈ ధర్మాన్ని. పూర్తి ముస్లిం దేశంగా మార్చలేకపోయాడు భారతదేశాన్ని. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు చేసిన అనేక దేశాలు ముస్లిం దేశాలుగా మారిపోయి 800 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా వాటి వల్ల కాలేదు. 200 సంవత్సరాలు పరిపాలించిన మెకాలే అనేవాడు వచ్చాడు, బ్రిటిష్ వాడు. వాడు ఆలోచించాడు, ఈ ధర్మంలో మీరు మారట్లేదు కాబట్టి మీరు మారాలంటే నేను ఆయుపట్టి ఎక్కడుంది? విద్యా విధానంలో ఉంది. కాబట్టి ముందు వీళ్ళ విద్యా విధానాన్ని మార్చేస్తే వాళ్ళు మనం చెప్పినట్టు విద్యాలని చెప్పేసి మెకాలైన వాడు విద్యా విధానాన్ని మార్చాడు. అక్కడ నుంచి వచ్చింది దెబ్బ. అంత ముందు మన విద్య గురువు దగ్గరికి శిష్యులు వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. గురుకుల